విజయవాడ సెంట్రల్ సీటును బ్రాహ్మణులకే కేటాయించాలని బ్రాహ్మణ సంఘాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశాయి. జనాభా దామాషా ప్రకారం 4% ఉన్న బ్రాహ్మణులకు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీటును కూడా కేటాయించకపోవటం దారుణమని బ్రాహ్మణ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. తమ సమస్యలను చట్టసభల్లో చర్చించే అవకాశం కల్పించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని గుర్తు చేశారు. బ్రాహ్మణులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని కోరుతూ ఈ నెల 21, 28 తేదీల్లో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నిన్న విడుదల చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీల అభ్యర్థుల్లో రెండో జాబితాలో విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సెంట్రల్ సీట్ కేటాయించకపోవడంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని హోటల్లో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు ద్రోణం రాజు రవికుమార్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ, రాష్ట్రీయ పరశురామ సేవా అధ్యక్షుడు చల్లా సుధాకర్, 33వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి విలేకరుల సమావేశంలో తమ నిరసన గళాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం బ్రాహ్మణులు 4% ఉన్నారని, విజయవాడ సెంట్రల్తో పాటు తిరుపతి, విశాఖ దక్షిణం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల బ్రాహ్మణ నాయకులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆయా నియోజకవర్గాల్లో బ్రాహ్మణ వర్గాలకు సీట్లు కేటాయిస్తే గెలిపించుకునే సత్తా తమకుందని స్పష్టం చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి 2024లో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నామని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ 2019లో బ్రాహ్మణ వర్గీయులకు 2 సీట్లు కేటాయించిందని, ఇప్పుడు ఆ సీట్లు కూడా లేకుండా చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 36 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 2కు పడిపోయిందని, వాటిని కూడా కేటాయించకపోవడం దుర్మార్గమని మీడియా ముందర వాపోయారు. బ్రాహ్మణులకు అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలవాలని, అలా జరగని పక్షంలో తమకు ద్రోహం చేసిన రాజకీయ పార్టీలను ఓడించే సత్తా కూడా తమకు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జనాభా దామాషా ప్రకారం బ్రాహ్మణులకు సీట్లు కేటాయించాలని కోరుతూ ఈ నెల 21, 28 తేదీల్లో బ్రాహ్మణులతో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నిన్న విడుదల చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీల అభ్యర్థుల్లో రెండో జాబితాలో విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సెంట్రల్ సీట్ కేటాయించకపోవడంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని హోటల్లో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు ద్రోణం రాజు రవికుమార్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ, రాష్ట్రీయ పరశురామ సేవా అధ్యక్షుడు చల్లా సుధాకర్, 33వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి విలేకరుల సమావేశంలో తమ నిరసన గళాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం బ్రాహ్మణులు 4% ఉన్నారని, విజయవాడ సెంట్రల్తో పాటు తిరుపతి, విశాఖ దక్షిణం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల బ్రాహ్మణ నాయకులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆయా నియోజకవర్గాల్లో బ్రాహ్మణ వర్గాలకు సీట్లు కేటాయిస్తే గెలిపించుకునే సత్తా తమకుందని స్పష్టం చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి 2024లో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నామని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ 2019లో బ్రాహ్మణ వర్గీయులకు 2 సీట్లు కేటాయించిందని, ఇప్పుడు ఆ సీట్లు కూడా లేకుండా చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 36 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 2కు పడిపోయిందని, వాటిని కూడా కేటాయించకపోవడం దుర్మార్గమని మీడియా ముందర వాపోయారు. బ్రాహ్మణులకు అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలవాలని, అలా జరగని పక్షంలో తమకు ద్రోహం చేసిన రాజకీయ పార్టీలను ఓడించే సత్తా కూడా తమకు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జనాభా దామాషా ప్రకారం బ్రాహ్మణులకు సీట్లు కేటాయించాలని కోరుతూ ఈ నెల 21, 28 తేదీల్లో బ్రాహ్మణులతో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. 4% దామాషా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకొని, ఏదైతే వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునరాలోచించి, మరి గతంలో వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా బ్రాహ్మణులకి ఏదైతే వెన్నుదన్నుగా నిలిచారో, అదే సందర్భంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. మరి 4.5 ఏళ్లుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి శ్రేయస్సు కోసం కృషి చేసినటువంటి బ్రాహ్మణ అధ్యయని కమిటీ సభ్యులందరినీ కూడా ఈ 4.5 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారిని కలవటానికి అపాయింట్మెంట్ దొరకనటువంటి సందర్భంలో కూడా మేము మా బాధలను దిగమింగుకొని ఈ యొక్క శాసనసభ్యులకి మా సమస్యలు చెబుతున్నటువంటి సందర్భం. మరి ఇవాళ ఆ శాసనసభ్యులకే టిక్కెట్లు కరువైతే మా జాతి సమస్యలు ఎవరికి చెప్పాలి, మా గోడు బాధలు ఎవరికి వినిపించాలి, మరి అసెంబ్లీలో మా గురించి చర్చించేటువంటి శాసనసభ్యులు ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఆలోచించి, మరి వారు పునరాలోచన కూడా చేసుకొని
అలానే విజయవాడ సెంట్రల్తో పాటు ఉత్తరాంధ్రలో కూడా విశాఖ దక్షిణ స్థానాన్ని బ్రాహ్మణులు అధికంగా ఉన్నటువంటి స్థానం, అలానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా అధికంగా ఉన్న స్థానం, అలానే రాయలసీమలో తిరుపతి, మరి వాళ్ళ బ్రాహ్మిన్స్ అధికంగా ఉండే స్థానాల్లో కూడా మేము అన్ని రాజకీయ పార్టీలని కూడా మేము బ్రాహ్మణులకు సీట్లు ఇవ్వండి అని కోరుతున్నటువంటి సందర్భంలో మరి గతంలో చూసాం, ఏదైతే 1984లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ స్థానాన్ని ఆదిలాబాద్ నుంచి వేణుగోపాలాచారి గారికి ఇచ్చినటువంటి సందర్భం, వారిని కేంద్ర మంత్రిని చేశారు. అలానే మెదక్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కరణం రామచంద్రరావు గారిని ఎడ్యుకేషనల్ మినిస్టర్ చేశారు. అలానే విశాఖపట్నంలో జరిగినటువంటి సందర్భంలో బాట్లం శ్రీరామూర్తి గారు వారు ఒక సందర్భంలో శాసనసభ్యుడిగా మంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భం. గడచిన 15-20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో కూడా బ్రాహ్మణులకి రాజకీయ ప్రాధాన్యత కల్పించలేకపోయినటువంటి సందర్భంలో ఈ వేదిక ద్వారా అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇటు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, ఆ కూటమి జనసేన నాయకులు ఉన్నారో వారిని కూడా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బ్రాహ్మణులకి వాళ్ళు గెలిచేటువంటి స్థానాల్లో 4 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని మేము రాబోయేటువంటి ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని అన్ని రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసి మా యొక్క జాతి డిమాండ్స్ని ఖచ్చితంగా ఆయా పార్టీల్లో అధ్యక్షులకు అందజేసి మా జాతి యొక్క సమస్యలను నెరవేర్చే దిశగా భారీ బహిరంగ సభను కూడా ఈ నెల 21, 6, 28 తారీఖుల్లో నిర్వహించబోతున్నామనేటువంటి విషయాన్ని విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఏం తప్పు చేశాడో చెప్పండి. ఇసుక దందా ఉందా? ఇసుకే లేదు. బిల్డింగుల దందా ఉన్నాయా? ఈ కాలంలో బిల్డింగులు కట్టిన వాళ్ళే లేరు. ఏ దందా ఉంది? మీరు అవినీతి గురించి ఎక్కడున్న అవినీతి పనులు అందరికీ ఇస్తున్నారు కదా మీరు. మాకు ఇసుక లేదు, ముసుక లేదు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇప్పుడు మాకు దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్తాం, ఎవరికైనా బ్రాహ్మణికి అన్యాయం జరిగితే అన్న విష్ణు నన్ను ఫోన్ చేస్తాం, లేకపోతే అన్న ఫోన్ చేస్తాం. ఇప్పుడు ఎవరికి చేయమంటారు? ఇప్పుడు ఎవరికి చేయాలా? ఈరోజు మీరు గమనించండి, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్సీలు బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు, మేము చెప్పుకోవట్లే. అయ్యా ఒక్కసారి చూపించండి అయ్యా అని. మేము అయ్యా ఒక్కసారి మా అందరినీ మీరు కూర్చోబెట్టి మాట్లాడండి అయ్యా, మేము అందరం వచ్చి మీ ముందు కూర్చుంటాం, ఏ విధంగా చేయాలో చెప్పండి, ఆ విధంగా మీరు ఇచ్చిన దాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తామని అడుగుతున్నాం. వీఆర్ రిక్వెస్టింగ్. మేము ఎవరిని కూడా మేము ఒక మాట అనట్లేదు. మా వాళ్ళలో ఏమైనా లోపం ఉందా? మేము పెద్దల్లో కూర్చోబెట్టండి, మేము చెప్తాం, ఇల్లు తిరుగుతాం, కాలు పట్టుకుంటాం, గెలిపించుకుంటాం. ఈసారి మాకు అవకాశాలు కల్పించమని కోరుకుంటాం. ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణులుగా చలామణి అవుతున్నామే కానీ మా యొక్క ఆస్తులు లేవు. నిజంగా దిగజారిపోయిన జాతి ఏమన్నా ఉందంటే అది బ్రాహ్మణ జాతి మాత్రమే. ఈరోజు అనగారిపోతున్నాం. ఆనాడు 36 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు, ఈరోజు 2కి వచ్చారు. ఆ ఇద్దరికి ఇస్తారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అటువంటి దుస్థితి ఏర్పడిపోయింది. మేము కోరుకుంటుంది ఒకటే, మేము కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఈ భూమి మీద మనుషులమే, మాకు ఓటు హక్కు ఉంది, మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించమని ఈ రాజకీయ పార్టీలను అడుగుతున్నాం. మేము ఎవరి హక్కు అడగట్లేదు, ఎవరు రిజర్వేషన్లు వెనక్కి తీసుకోమనట్లేదు. మాకు కూడా గుర్తింపు ఇవ్వండి, మేము కూడా సమాజంలో ఉన్నాము అనే ఒక విషయాన్ని ఈరోజు రాజకీయ పార్టీలు అందరికీ కూడా తెలియజేయాలనే ఒక తపన, ఆలోచన మమ్మకు ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఏదైతే సిట్టింగ్ స్థానాల్లో మరి 25 ఓట్లతో గెలిచిన ఇదే మల్లాది విష్ణు గారు మరి ఆయన యొక్క ప్రతిభను మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో చూపించారు కదండి. 18,000 మెజార్టీ వచ్చింది. అన్నింటిలో కలిపితే 18,000 మెజార్టీ అంటే ఆయన గ్రాఫ్ పెరిగింది కదా. మరి ఎందుకు తీసేశారు అనేది ఒకసారి ఆలోచించమని పెద్దలను అడుగుతున్నాం. అలానే ఈరోజు ఒక విషయం గమనించుకోవాలి, మీరు ఏదైతే స్థానాన్ని కేటాయించారో ఆ స్థానాల్లో మళ్ళీ బ్రాహ్మణులకే ఇవ్వాలని, వాళ్ళని గెలిపించుకునే సత్తా మా దగ్గర ఉందని మేము ఈరోజు అధిష్టానాలకు తెలియజేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మేము అందరిలా రోడ్లు ఎక్కలేం, అందరిలా బస్సులు తగలబెట్టలేం, అందరిలాగా డ్యాన్సులు చేయలేం, అందరిలాగా నటించడం కూడా చేత కాదు. మేము ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాం, లేకపోతే నమస్కారం పెడతాం. ఇది మా సంస్కారం. మరి మాకు ఎందుకు ఇంత ద్రోహం చేస్తున్నారు, ఎందుకు మాకు అన్యాయం జరుగుతోంది అంటే, మమ్మల్ని కూడా మీరు
ఇంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారు. మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఈరోజు మేము ఒకటే కోరుకుంటుంది, అయ్యా మేము మిమ్మల్ని గెలిపించే సత్తా ఎంత ఉందో మిమ్మల్ని ఓడించే సత్తా కూడా అంత ఉంది. అది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఈరోజు ఒక పార్టీ గురించి మేము చెప్పట్లేదు, ఒక పార్టీని మేము విమర్శించట్లేదు. ప్రతి నియోజకవర్గంలో ఒక బ్రాహ్మణ కంపల్సరీ ఉంటాడు. వాడు ఒక 1000 నుంచి 4000 మంది ఓట్లు నోటి మాటతో చెప్పగల సమర్థత బ్రాహ్మణులకైతే ఉంది. అన్నీ లాక్కున్నారు, మా నోటి మాట మటుకు లాక్కోలేరు, మా వాక్శుద్ధిని మటుకు లాక్కోలేరు. దీనికి మాకు రిజర్వేషన్తో సంబంధం లేదు. కాబట్టి ఈరోజు అందరూ గమనించుకోండి, మేము విన్నవిస్తున్నాం, మేము మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాన్యపడుతున్నాం. మాకు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే మీరు రోజు నీతులు చెప్తారో, ఏదైతే మీరు రోజు మాట్లాడతారో, ప్రజాస్వామ్యమని, ప్రజల కోసమని, అన్ని కులాలని, అన్ని మతాలని అందరినీ మేము అక్కర చేర్చుకుంటున్నామన్నారే, మరి మా జాతిని ఎందుకు అక్కర చేర్చుకోవట్లేదని ఈరోజు ఈ ఉన్న 2 పార్టీల పెద్దల్ని కూడా అడుగుతున్నాం. మీకు మా సలహాలు కావాలా? మేము అక్కర్లేదా? మేము కావాలా? మా ఓట్లు అక్కర్లేదా? చెప్పండి. మీ ఓటే అక్కర్లేదు, మీ ఓటుతో పని లేదు అని మీరు భావిస్తే తర్వాత మేము ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఏ విధంగా కాపాడుకోవాలో కూడా ప్రయత్నం చేసే ఆలోచన చేసుకుంటాం. కానీ ఆఖరి నిమిషంలో మీరు ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా బాధ అనిపిస్తోంది. ఒక్కసారి ఈ పునరాలోచించుకుని ఈ సమీకరణలో బ్రాహ్మణులకు కూడా మీరు ఏదైతే లాస్ట్ టైం 4 స్థానాలు ఇచ్చారో తెలుగుదేశం పార్టీ వారు 1 స్థానం కూడా ఇవ్వలేదు. కాబట్టి మేము 2 పార్టీలను అడుగుతున్నాం, అయ్యా మమ్మల్ని కూడా రాజకీయ పునరావాసంలో భాగస్వాములు చేయమని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణం ఈ ఆలోచనని పునఃసమీక్షించి ఇరు పార్టీలు కూడా బ్రాహ్మణులకు సామాజిక న్యాయం చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ఏదైనా ఉంది అంటే 179 వర్గాల్లో ఏకైక బ్రాహ్మణ కాన్స్టిట్యున్సీ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ. జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలో ఈ రోజున మాకు మా జాతికి 2 నాయకులు ఉన్నారనుకున్నాం. వాళ్ళల్లో ఈ రోజున వాళ్ళిద్దరు లేకుండా మీరు టికెట్ లేకుండా ప్రకటించడం మేము చాలా అవమానం చెందుతున్నాం. మేము అందరం కోరుకునేదంటే మీరు పునరాలోచించి ఈ రోజున మా కోసం చట్టసభల్లో గతంలో చట్టసభల్లో విష్ణు గారు బ్రాహ్మణ్యం కోసం దూపదీప నైవేద్యాల కొరకు కానీ అర్చకుల జీతం గురించి కానీ పెంచమని చెప్పి ఏదైనా ఉంది అడిగింది అంటే వారు ఉన్నారు. ఈ రోజున రేపు ఏదైనా తేడా జరిగితే మాకు ఎవరున్నారు? దయచేసి మేము పునరాలోచించమంటున్నాం. ఏదైతే నియోజకవర్గంలో ఇవాళ మొత్తం ఓటింగ్ ఇవాళ మేము గొప్పగా చెప్పుకునేది 48,730 ఓటింగ్ ఉన్న కాన్స్టిట్యున్సీ విజయవాడ కాన్స్టిట్యున్సీ. కాబట్టి మీరు ఎందుకు మార్చారో తెలియదు. గతంలో 2014లో ఎవరైతే ఇక్కడ గెలిచారో బొండ ఉమామహేశ్వరరావు ఇక్కడ 2014లో 20,000 మెజార్టీతో గెలిస్తే ఈ రోజున మల్లారి విష్ణు గారు మొన్న 2019లో 26,000 ఓట్లు పెంచే గెలిచారు కానీ తక్కువ గెలవాల. సోదరుడు చెప్పినట్టు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 18,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. కాబట్టి మీరు ఎందుకు మార్చారో తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేము కోరుకునేది యావత్ బ్రాహ్మణ్యం మొత్తం బెజవాడ బ్రాహ్మణ్యం మొత్తం వారికి సీటు కేటాయించాలని కోరుకుంటున్నాం. బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గడిచిన 40 సంవత్సరాల నుంచి బ్రాహ్మణ సీటు ఏది అంటే చెప్పే సీటు విజయవాడ సెంట్రల్ సీటు. అంటే అంతకుముందు తూర్పుగా ఉన్న ఇప్పుడు సెంట్రల్గా మారినా కూడా అది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యత్వానికి చెందిన సీటుని ఈరోజు మరి ఏ రకమైన సమీకరణాల ద్వారా మార్చారో తెలియదు. కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, బ్రాహ్మణ సంఘాల అందరి తరఫున కూడా పునఃసమీక్ష చేసుకోవాలి, పునరాలోచించుకోవాలి. బ్రాహ్మణులకు ఉన్న ఒకే ఒక సీటుని కూడా తీసేయడం అంటే బ్రాహ్మణుల్ని చాలా సామాజికంగా తొక్కేయడం అనేదే ఈరోజు బ్రాహ్మణ సంఘాలు కానీ బ్రాహ్మణులు కానీ బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఉన్న ఒకే ఒక ప్రజాప్రతినిధి కూడా లేకపోతే ఏ రకంగా తమకున్న సమస్యలను కానీ లేదా తమలో ఉన్న ఆర్థిక అసమానతల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఎవరూ లేరనే బాధతో ఈరోజు అందరూ కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. పార్టీ పెద్దలకి
ఈ విలేకరుల సమావేశం ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే విజయవాడ సెంట్రల్ టికెట్ తిరిగి మల్లాది విష్ణు గారికే కేటాయించాలి. బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా పూర్తి మద్దతుతో ఆయన్ని అఖండ విజయంతో గెలిపిస్తాయి. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలో 48,000 మంది బ్రాహ్మణులు ఉంటే ఈరోజు ఆ టికెట్ లేకపోవడం అనేసరికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. దీనికి సంబంధించి అధ్యక్షులు ద్రోణంరాజు రవి గారు, అలాగే కోనూరు సతీష్ శర్మ గారు, దమ్మలపాటి చంద్రశేఖర్ గారు, చల్లా సుధాకర్ గారు, బలరామకృష్ణమూర్తి గారు, అదేవిధంగా శివ తదితరులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం పెట్టారు. మేమందరం కూడా ముక్త కంఠంతో అడిగే ఒకే ఒక విషయం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని బ్రాహ్మణులకే కేటాయించాలి. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా గతంలో చూస్తే తెలుగుదేశం ఒక్క టికెట్ కూడా బ్రాహ్మణులకు ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వచ్చాక 3 టికెట్లు ఇచ్చింది మాకు అని ఆనందపడే సందర్భంలో విశాఖపట్నానికి చెందిన ద్రోణంరాజు శ్రీనివాస్ గారు మరణించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఒక టికెట్ను కూడా మాకు తొలగించడం అనేది చాలా అన్యాయం. కాబట్టి మేము ముక్తకంఠంతో దీని మీద 2-3 రోజుల లోపల ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకుని బ్రాహ్మణులందరికీ కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే మేము రానున్న రోజుల్లో అంతమంది బ్రాహ్మణులతో కూడా మేము మీటింగ్ పెట్టుకుని అదేవిధంగా ఏ రకమైన కార్యాచరణ మేము చేయాలి అనే దాని మీద కూడా మళ్ళీ మీ అందరితో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మా అందరి ఆలోచన ఒకటే, ఈ విజయవాడ సెంట్రల్ మళ్ళీ మల్లాది విష్ణు గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాం.